హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ మనం బ్లాగర్కి మనం తీసుకున్న డొమైన్ని ఎలా అటాచ్ చేయాలని చూద్దాం. చూడండి, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లాగ్ ఒకటి ఉండాలి. ఓకేనా? దానికోసం చూడండి, నేను ఇక్కడ ఒక బ్లాగ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో మనకేంటంటే ఇక్కడ మనకు ఒకటి సెట్టింగ్స్ అని ఉంటాయి. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో ఎక్కడ అంటే మీ బ్లాగ్ అడ్రస్ కింద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, చూసారా? సెటప్ థర్డ్ పార్టీ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీ బ్లాగ్ నేమ్ ఏంటో ఇక్కడ అంటే మీ డొమైన్ నేమ్ అంటే చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ ఒకటి bigrock.in అనే సైట్ నుంచి ఒక డొమైన్ తీసుకున్నాను. చూడండి, నేను మళ్ళీ దానిలోకి ఎంటర్ అవుతున్నాను. నా ఐడి పాస్వర్డ్ ఇచ్చి దీనిలోకి లాగిన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక techdad.in అనే ఒక వెబ్సైట్ డొమైన్ నేమ్ పర్చేస్ చేశాను. దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? మీ తీసుకున్న డొమైన్ నేమ్ని మీరు క్లిక్ చేసినట్టయితే చూడండి, మీకు ఇక్కడ పక్కకు ఒక ఆప్షన్ వస్తుంది. ఏంటి అంటే డిఎన్ఎస్ మేనేజ్మెంట్ అని. ఓకేనా? దీనిలోకి వెళ్ళండి. డిఎన్ఎస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ కింద ఒక డిఎన్ఎస్ మేనేజ్మెంట్ అని ఇక్కడ ఒకటి వచ్చిందా? వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మేనేజ్ డిఎన్ఎస్ అని క్లిక్ చేయండి. ఓకేనా? అలాంటప్పుడు మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయిపోతుంది. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం తీసుకున్న సైట్ పేరు ఏంటో ఆ సైట్ పేరు ఇచ్చేయండి. ఓకేనా? ఏంటి www. లేకపోతే techdad.in అని తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ సేవ్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఈ ఎర్రర్ అనేది మీరు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ www ఇచ్చేసి 3w ఇచ్చేసి ఇక్కడ సేవ్ క్లిక్ చేసాం. సేవ్ క్లిక్ చేస్తే మీకు దానికి కూడా ఒక ఎర్రర్ 12 అని వస్తుంది. వచ్చిందా? వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ కింద నేమ్ లేబుల్ అని వచ్చేసింది. ఇక్కడ ఒక డెస్టినేషన్ అని వచ్చింది, చూసారా? వీటిని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే ఆ సైట్ ఈ డొమైన్ మీదే అని చెప్పాలన్నట్టు ఈ బ్లాగర్కి. అది ఎలా చెప్తారంటే ఈ కోడ్లు తీసుకెళ్ళి మన ఇంతకుముందు ఇక్కడ ఒకటి ఏంటి ఇక్కడ మేనేజ్ డిఎన్ఎస్ అంటే ఒక విండో ఇది ఒకటి వచ్చింది, చూసారా? ఇది వస్తుంది మీకు. ఇక్కడ మనం అది ఎంటర్ చేయాలన్నట్టు. అది ఎక్కడ ఎంటర్ చేస్తారంటే చూడండి, ఇక్కడ మీకు CNAME రికార్డ్స్ అని ఉంది, చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? CNAME రికార్డ్స్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చూడండి, ఇక్కడ ఇది వస్తుంది. యాడ్ CNAME రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకేనా? యాడ్ CNAME రికార్డ్ దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఆ హోస్ట్ నేమ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎంటర్ చేయండి. ఓకే? ఏంటి అంటే మనం ఇంతకుముందు ఇక్కడ చూసుకుంది ఏంటి బ్లాగర్లో ఇక్కడ ఏది అంటే ఇది. ఓకే? ఈ www ఇవి రెండింటిని ఇది రెండు యాడ్ చేయాలి. ఫస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా? తర్వాత ఇక్కడ కింద ఇక్కడ ఉంది చూడండి, ఈ వాల్యూ దగ్గర. ఓకే? ఇక్కడ క్లిక్ చేసుకొని దాని పక్కకి ఇంకొకటి ఉంది, చూసారా? దీని పక్కనే ఎక్కడది అంటే ఇక్కడ ఇది ఈ పక్కది. ఓకేనా? GHS అని ఉంది, .google.com ఉంది కదా. ఇది కాపీ చేసుకొని దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఒకసారి అయిపోయిందా? ఇక్కడ యాడ్ రికార్డ్ అన్న తర్వాత చూడండి, అది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి దాని తర్వాత దాని కింద కూడా ఇంకొకటి ఉంది, అది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అదేంటి అంటే బ్లాగ్లోనే కింద ఇంకొక కోడ్ ఉంది. ఈ కోడ్ని కాపీ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎలా చేశారో అలా ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఈ పక్కకు తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకొని యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకేనా? చూడండి, ఇవి రెండు ఇక్కడ యాడ్ అయిపోతే మీకు ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ యాక్టివ్ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ఇంకొకటి చేయాల్సి ఉంటుంది, ఏ రికార్డ్ అని. ఇంతకుముందు మనం ఏం చేసినాం, CNAME రికార్డ్స్ అనిలోకి వెళ్ళాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఏ రికార్డ్స్లోకి వెళ్ళాలి. ఏ రికార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకేనా? చాలా సింపుల్ స్టెప్స్. చూడండి, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు హోస్ట్ నేమ్ ఇది మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే చూడండి, దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు ఒక యాక్చువల్లీ ఇది అవసరం లేదు. ఇక్కడ మీకు డెస్టినేషన్ IPv4 అని ఉంది, చూసారా? దీన్ని ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ బ్లాగ్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ని ఇక్కడ 4 టైమ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ రికార్డ్ అని ఎన్ని టైమ్స్ చేయాల్సి ఉంటుంది? 4 టైమ్స్. అవి ఎక్కడ దొరుకుతాయంటే చూడండి, మీరు ఇక్కడ వ్యూ సెట్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది, చూసారా? దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు సపరేట్ ఇక్కడ గూగుల్ది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ
చూడండి ఆన్ టాప్ లెవెల్ డొమైన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం చేసాం చూసారా, ఏంటి ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, సి నేమ్లోకి వెళ్ళేసి ఆ నేమ్ కింద ఉన్నదాన్ని కాపీ చేయమన్నాడు. సేమ్ ఇంతకుముందు ఏం చేసామో అవే ఇక్కడ వచ్చింది. ప్లస్ ఈ ఈ నెంబర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ, ఈ ఐపీ అడ్రసెస్, ఈ ఐపీ అడ్రస్లు తీసుకెళ్ళి మనం అక్కడ ఏ నేమ్ అని ఉంది, ఏ రికార్డు ఉంది సార్ అక్కడ కాపీ చేయాలండి. చూడండి నేను ఫస్ట్ దాన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసి యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి ఒకసారి. ఓకేనా, యాడ్ రికార్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది యాడ్ అయిపోతుంది చూడండి. యాడ్ అయిందా? ఒకసారి మళ్ళీ యాడ్ ఏ రికార్డ్ని క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ రికార్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ సెకండ్ ఉంది చూసారా, దీన్ని కాపీ చేసుకొని దాన్ని కూడా తీసేసుకొని ఇక్కడ సేమ్ ఇక్కడ పేస్ట్ చేసేసుకొని యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ థర్డ్ దాన్ని కూడా కాపీ చేసేసుకొని యాడ్ ఏ రికార్డ్ని క్లిక్ చేసేసుకొని ఇక్కడనే పేస్ట్ చేసేసుకొని యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్త్ ఉంది చూసారా, మళ్ళీ దీన్ని కూడా కాపీ చేసుకోండి. యాడ్ రికార్డే క్లిక్ చేయండి. యాడ్ ఏ రికార్డ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ యాడ్ రికార్డ్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఇలా 4 టైమ్స్ అయిపోయింది. ఓకే, అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ TechDad.in అనే దాన్ని, యాక్చువల్లీ దీన్ని ఏమంటామంటే మనం డిఎన్ఏ సెట్టింగ్ అంటాం అన్నట్టు, డొమైన్ నేమ్ సెట్టింగ్. ఓకేనా, దానికోసం చూడండి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి TechDad.in అని ఇచ్చేసి ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేస్తే చూడండి మీకు అది ఇంకా రావట్లేదు. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా, మీకు ఒక 6 గంటల తర్వాత, 6 గంటలు పడుతుంది, కొన్నిసార్లు 12 గంటలు పడుతుంది, కొన్నిసార్లు ఒక రోజు కూడా పడుతుంది. 1 డే తర్వాత వచ్చేసి, అంటే 24 అవర్స్ తర్వాత వచ్చేసి మీరు www.techdad.in అని ఇచ్చేసి ఇక్కడ మీరు సేవ్ చేసినట్టయితే అప్పుడు మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిందంటే అర్థం ఏంటంటే ఓకే మీ డొమైన్ నేమ్ అనేది కాన్ఫిగర్ అయిపోయిందని అర్థం అన్నట్టు. ఓకేనా, దానికోసం మనం ఏం చేయాలి, మళ్ళీ మీరు ఒక 6 అవర్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ సెటప్ థర్డ్ పార్టీ అని వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ www.techdad.in అని ఇచ్చేసి ఇక్కడ సేవ్ని క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసి మీకు ఎర్రర్ రానంత వరకు మీరు ఇది ట్రై చేస్తూనే ఉండాలి 6 గంటల తర్వాత. ఓకేనా, అప్పుడు మీకు ఈ డొమైన్ నేమ్ అనేది దీంతో లింక్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.